ధ్యాన మిత్రులందరికీ నమస్కారాలు. నేను ఆధ్యాత్మిక తల్లిదండ్రులైన మూర్తి గారు, కల్పన గారు, నాకు మా అత్తయ్య గారు అబ్బాయి మూర్తి గారు, కల్పన గారు నాకు అక్క అవుతారు. మేము 2005లో వాళ్ళతో పాటు వెనకాలండి మొత్తం వాళ్ళతో పాటు తిరిగాము. అవన్నీ పుస్తకంలో నా అనుభవాలు. కానీ నేను ఇప్పుడు ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా అందరూ కూడా రిటైర్ అయ్యాక ఇంకేముంది, 60 ఏళ్ళు దాటితే ఇంకేం లేదు అనుకునే టైంలో ఆవిడ అడ్మినిస్ట్రేటర్గా చేసి రిటైర్ అయిపోయి రాజమండ్రి వచ్చి కొత్తగా మళ్ళీ ఇల్లు స్థాపించుకుని ఒక నివాసం ఏర్పరచుకుని నా చుట్టాలందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ వస్తే చుట్టాలు ఎవరు హెల్ప్ చేయకపోయినా మాలాంటి వాళ్ళందరం కూడా ఉండి వాళ్ళకి ధ్యానం అంటే తెలియని రోజుల్లో ధ్యానం అంటే ఎవరు తెలియట్లేదు, కానీ యోగా చెప్తామంటే అందరూ వస్తున్నారు. సో యోగా చెప్పాం. మాకు తిలక్ రోడ్లో ఒక బాబా గారి గుళ్ళో పైన ధ్యాన ఇలాంటి పెద్ద హాల్ ఉంది. అక్కడ వాళ్ళని అడిగి, ట్రస్ట్ మెంబర్స్ని అడిగి యోగా చెప్తామంటే చాలామంది వచ్చేవారు. మాకు యోగా చిన్నది, మేము చెప్పాల్సింది మెడిటేషన్ కదా. సో అమ్మ పాటలు పాడుతూ కల్పనమ్మ జ్ఞానం నేర్పించేవారు. అసలు ప్రతి లక్ష్వారం నేను మూర్తి గారు చిన్న చిన్న పాంప్లెట్లు పట్టుకుని లక్ష్వారం గుడి మెట్ల మీద కూర్చునే వాళ్ళం. అందరూ వస్తే ఆ పాంప్లెట్లు ఇచ్చి మెడిటేషన్ అంటే ఇదేని చెప్పి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పైకి పంపిస్తే పైన కల్పన గారు వాళ్ళని పట్టుకునేవారు అనమాట. అలా ధ్యానం ప్రచారం చేసాము. ఇందాక సార్ చెప్పినట్టు కేర్ సెంటర్ స్టార్ట్ చేసాము. తర్వాత రవి వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకోమంటే పిరమిడ్ హౌస్ కట్టారు. అలా ప్రతి అడుగులోనూ అడుగులేసుకుంటూ మేము అందరం వెనకాలన్నాం. ఎవరు పిలిచిన పత్రికారు పిరమిడ్ ఓపెన్ చేస్తాకొస్తే మేడం వెళ్ళేవారు. అది బ్యాక్గ్రౌండ్ పత్రికారు అప్పుడప్పుడు వచ్చారు. ప్రతి చిన్న చిన్న గ్రామాలకు కూడా వెళ్ళి ఆవిడ ధ్యానం గురించి ఒక 1 డే క్లాసులు చెప్పేవారు. ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. 60 ఏళ్ల వయసులో 16 ఏళ్ళ అమ్మాయిలాగా తిరిగారు. ఆవిడ వెనకాల మూర్తి గారు అండ. సో ఎవరైనా దంపతులకి ఆదర్శం వాళ్ళే. ఎందుకంటే ఏ రోజైనా భార్యాభర్తలు దెబ్బలాడుకోకుండా ఉంటూ మీరు ఎవరు చూసుండరు జీవితంలో. కానీ వాళ్ళిద్దరూ ఆవిడ ఏదంటే ఆయన అదే అనేవారు, ఆయన ఏదంటే ఆవిడ అదే అనేవారు. సో అంత అద్భుతమైన దాంపత్యం. అలాంటి 60 ఏళ్ళు దాటాక వచ్చి ఇక్కడ 20 ఏళ్ళ సర్వీసు ప్రతిరోజు అందరికీ ధ్యానం చెప్పడం, ఆవిడ సైన్స్ టీచరు, ఆహారపు అలవాట్లు చెప్పడం, వాళ్ళ కష్టాలు వినటం, కౌన్సిలింగ్ చేయటం, అసలు ప్రతిరోజు అదే ఆవిడ జీవితం. క్లాసులు పిలిస్తే క్లాసులకు వెళ్ళటం, ప్రతి శని ఆదివారాలు క్లాసులకు వెళ్ళటం, ఇట్లా ఆవిడ జీవితం ఎంతో అద్భుతంగా గడిపారు. అసలు ఒక రిటైర్మెంట్ ముందు జీవితం వేరు, రిటైర్మెంట్ అయ్యాక ఇంతగా గొప్పగా బతకొచ్చని మనందరికీ చూపెట్టారు. సో నాకు 67 ఏళ్ళు, కానీ ఆవిడకలా బతకాలని ఆదర్శాన్ని మీకు చెప్పాలని చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. మనం ముసలి వాళ్ళం కాదు, మనం అమ్మలాగా కష్టపడదాం, అమ్మలాగా సేవ చేద్దాం. మనం 10 మందికి సేవ చేయడానికే పుట్టాము. ఇక నుంచి జీవితం అంతా మన పిల్లల కోసం అన్నీ గడిపేశాం. ఇక 60 తర్వాత మనం చేయాల్సింది సేవ ఒక్కటే. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతటితో విరమిస్తాను. జల్లగా రమాదేవి గారి కార్యక్రమాలకి అంటే ఈ ప్రారంభంలో ధ్యానానికి సంబంధించి ఇప్పుడు మీరు అందరూ చూడండి, వెయిట్ మేనేజ్మెంట్ మీద పాంప్లెట్ పట్టుకుని తిరుగుతుంటారు. వ్యాపారం బరువుని వాళ్ళ దగ్గరికి వచ్చామండి, మా దగ్గర క్లాస్ ఉంది రమ్మంటారు కదా. అలాగా ధ్యానాన్ని బ్రతిమాలి అలవాటు చేస్తే ఈరోజు ఎన్ని జీవితాలు ఉజ్వలంగా మారాయంటే, ప్రారంభ దశలో నిజంగా వారు చేస్తున్న కృషి అంటే ఆఫ్టర్ 60 రిటైర్మెంట్ తర్వాత ముసలోళ్ళు అంటారు కదా, వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురు చూడాల్సిన వాళ్ళు ప్రపంచ బాగు కోసం ఎదురు చూడటం అనేది గొప్ప లక్ష్యం. అందుకని అమ్మ నిజంగా స్ఫూర్తి ప్రదాయిని, అందులో ఏమాత్రం సందేహం లేదు. రమాదేవి గారు నిజంగా వారి అనుభవాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆమెకి చాలా కష్టం ఉంది, కానీ కష్టాన్ని దిగమింగుతూ, ఎందుకంటే అది అందరికీ పునరుద్ధి మరణం పునరుద్ధి జననం. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి రేపు మాట్లాడలేకపోవచ్చు, ఇప్పుడున్న మనిషి రేపు ఉండగలేకపోవచ్చు. దృశ్యం తది నశ్యం, కనిపిస్తున్న ఈ దృశ్యం బహుశా రేపు ఉండకపోవచ్చు. అలానే ఆత్మ దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ధ్యానాన్ని తప్పనిసరిగా మన జీవితంలో భాగం కావాల్సిందే, అందులో ఏమాత్రం సందేహం లేదు. మరోసారి ధ్యానానికి గట్టిగా మన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసాద్ గారిని, ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములండి. ముఖ్యంగా ఇక్కడ ఆత్మబంధువు అన్న మాట వాడడం జరిగింది. మన ఎవరికి కూడా ఆత్మబంధువు అన్నది ఎవరికి ముందు మనకి ఎవరికి తెలియదు. ఆ నేర్పినటువంటి ఆ ధ్యాన గురువు
మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరి గట్టిగా చప్పట్లు కొడదామండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనందరినీ కాదు, విశ్వమంతా ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందొచ్చు, ఆత్మజ్ఞానం ద్వారా బ్రహ్మజ్ఞానం పొందొచ్చు, బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత మాత్రమే మనం పైలోకాలకు వెళ్ళడం జరుగుద్ది. అప్పటి వరకు కూడా మన పునరపి మరణం పునరపి జన్మం అని చెప్పడం జరిగిందండి. దాంట్లో ఆ జ్ఞానాన్ని పొందినటువంటి కల్పనామూర్తి గారి ద్వారా నేను 2012 మేలో రిటైర్ అయిన తర్వాత, అప్పటికి నాకేమీ ధ్యానం తెలియదండి. వీరి ద్వారా ధ్యానం తెలుసుకుని, ధ్యానం ద్వారా వారికి అందినటువంటి జ్ఞానాన్ని పత్రిజీ గారి ద్వారా జ్ఞానాన్ని పొందుతూ మన అందరం కూడా ఈ విధంగా ప్రయాణం చేస్తున్నామండి. మనకు అందినటువంటి జ్ఞానాన్ని ప్రతి వ్యక్తికి పంచుతూ వారు కూడా ఈ దారిలోకి రావడానికి ధ్యానం లేకపోతే ఏమీ లేదండి. విత్తనం లేకపోతే చెట్టు ఉందా, మహావృక్షం ఉందా, కాయ ఉందా, ఏమీ లేదు. కాబట్టి ధ్యానం లేకపోతే ఏమీ లేదు. మనకి ఆత్మజ్ఞానం లేదు, బ్రహ్మజ్ఞానం లేదు. మనం ఎప్పుడూ కూడా పునరపి మరణం పునరపి జన్మం కిందే నడుస్తుందండి. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చామో, ధ్యానం ద్వారా ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మజ్ఞానం ద్వారా మనం పత్రిజీ గారు వెళ్ళిపోయినట్లుగా మనం కూడా పైలోకాల్లోకి వెళ్ళిపోవాలండి. ఇది మనం పొందినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మన కల్పన గారు కూడా పొంది, వారు కూడా విస్తృతంగా పత్రిజీ గారు ఏ విధంగా విశ్వవ్యాప్తం చేశారో, వారి పరిధిలో మేడం గారు కూడా, కల్పనామూర్తి గారు కూడా, ఇద్దరు కూడా అందిస్తున్నారు. ఎప్పుడు ఇది ఫరెవర్ అండి. మనం అందరం ఎప్పుడు కూడా ఆత్మబంధువులమే ఎక్కడున్నా కూడా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. శేష్ గారు ఇలా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మా తల్లి, అంటే నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. సో మాతృ దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మాతృ సమానరాలైన మా అమ్మమ్మ గారు, ఆవిడ దగ్గర నేను పెరిగాను. సో ఈ సందర్భంగా ఆవిడకి కూడా నా కృతజ్ఞతలు. ఆవిడ ఇప్పుడు లేకపోయినా ఆవిడకి నేను ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. మా మాతృ సమానరాలైన మా పెద్దమ్మ, మణి పెద్దమ్మ, కృతజ్ఞతలు. అలాగే నాకు పెద్దమ్మ అవుతారు కల్పన మేడం గారు. మీరు మేడం అంటారు, మాకు పెద్దమ్మ, మా బంధువు పెద్దనాన్నగారు. అయితే ఈ విషయం మాట్లాడాలని సడన్గా నన్ను స్టేజ్ మీద పిలిచినప్పుడు, దీని గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మా స్టూడెంట్స్ ముందు చాలా మాట్లాడేస్తాం. అంటే నేను యాక్చువల్గా లెక్చరర్ని, మా కాలేజీ శశి కాలేజీ డైరెక్టర్ని. పిల్లలను ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడగలుగుతాం తప్ప ఈ ధ్యానంకి సంబంధించి మాట్లాడాలంటే కొంచెం సబ్జెక్ట్ కావాలి. అయితే ముఖ్యంగా మా పెద్దనాన్న గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే, నేను చూసిన చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, చాలా ఇన్స్పైరింగ్ అనిపించిన విషయాలు ఏంటంటే, జనరల్గా ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మడం మొదలు పెడతాం, కానీ ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండం. అంటే ఎప్పుడో ఏదో ఒకటి అనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఏవో కొన్ని కారణాల వల్ల మనకు నచ్చుకో మనం అనుకున్నట్టు జరగకపోవడం వలన ఆ సిద్ధాంతాన్ని వదిలేస్తాం. అంటే మనకి ఎక్కడైనా కొంచెం లాభం జరగకపోతే మనం నమ్మిన సిద్ధాంతం కావచ్చు, మతం కావచ్చు, ఏదో ఒకటి వదిలేస్తాం, ఆచారాన్ని. కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సిద్ధాంతం చాలా మంచిదని, శ్వాస మీద ధ్యాస అనేది అన్నిటికన్నా ఉన్నతమైందని భావించి వాళ్ళని నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళ జీవితాన్ని అర్పించేశారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ అండి. ఎందుకంటే ఫస్ట్ పిరమిడ్ హౌస్ కట్టారు. ఆ ఫస్ట్ పిరమిడ్ హౌస్ కట్టిన తర్వాత జనరల్గా మన ఇంట్లోకి ఎవరన్నా ఒక చుట్టం వల్ల వచ్చినా ఒక రోజు ఉన్న తర్వాత రెండో రోజు కొద్దిగా ఇబ్బంది పడతాం. అలాంటిది ఎవరన్నా ఇంట్లోకి వచ్చినా కానీ ఏదో పావుగంట మాట్లాడితే పంపించేస్తాం. కానీ వీళ్ళ ఇంటికి ఎప్పుడైనా వచ్చేయచ్చు. నాకు తెలిసి తలుపుకి తాళాలు అయినటువంటి ఇల్లు ఏదన్నా రాజమండ్రిలో ఉందంటే అది మా పెద్దనాన్నగారి ఇల్లే. వాళ్ళకి తాళాలు వేయక్కర్లా. ఒకవేళ దొంగ వచ్చినా ధ్యాని కింద మారిపోతాడు ఆ ఇంట్లో. ఎందుకంటే వాడు ఎవడనేది వీళ్ళకి అనవసరం. ఆడు పరమ దొంగ అయినా సరే అని కూర్చోబెట్టి క్లాస్ చెప్పేస్తారు. వాళ్ళకి అవతలోడు యొక్క ఫీలింగ్స్తో సంబంధం లేదు, వాడి ఎమోషన్తో సంబంధం లేదు.
వాడు మతంతో సంబంధం లేదు, వాడు ఆడ మగ సంబంధం లేదు. మన ఇంటికి వచ్చారు, పిరమిడ్లోకి వచ్చారు కాబట్టి నేను సమాజానికి ఏం చెయ్యాలన్న దాంతో తిరిగి సమాజానికి ఏమి ఇవ్వాలి అనే ఒక్క ఆశయంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. ఏ రోజు నేను ఇంత ఖర్చు పెట్టానన్న విషయం మా బంధువుల్లో ఒక్క సందర్భంలో కూడా అనలా. చాలా మేమందరం చుట్టాలు కలుసుకుంటాం, ఎప్పుడూ ఒక్కసారి కూడా అనలా. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మేము అడగం, ఎందుకంటే మాకు పెద్ద అవసరం లేదు. కానీ వాళ్ళ పిల్లలు, పర్టికులర్గా వాళ్ళ అబ్బాయి అంటే మా అన్నయ్య, వాళ్ళ కోళ్ళు ఏంటి ఖర్చు ఇలా పెట్టేస్తున్నారని ఏ ఒక్క రోజు వాళ్ళు అడగల, ఏ ఒక్కరోజు అడగల. మా నాన్నగారి ఇష్టం, మా అమ్మ ఇష్టం. అది పిల్లల గొప్పతనం కంటే కూడా పిల్లల్ని అలా పెంచడం చాలా గొప్పతనం. ఇంకొక విషయం, మా పెద్దనాన్నగారు చాలామంది, మా మిస్సెస్ ఇక్కడే ఉంది, పెళ్ళికి ముందు మేము ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలే. ఏమంటే నిజంగా నన్ను ప్రేమిస్తున్నారని అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. బహుశా అందరికీ ఇది ఉంటుంది, నాలాంటి సమస్య అందరికీ ఉండే ఉంటుంది. నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా అనే ప్రశ్న ఉంటుంది. ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పలేదు. కానీ మా పెద్దనాన్నగారికి మా పెద్దమ్మ మీద ఎంత ప్రేమ అంటే, గత సంవత్సరం నుంచి ప్రతి నెల 6వ తారీఖున ఆయన ఒక సంబరం చేసినట్టు దానికోసం అందరికీ మెసేజ్లు పెట్టి అందరినీ రమ్మని పిలుస్తుంటే, గత సంవత్సరం నుంచి మా పెద్దమ్మ లేదనే అభిప్రాయం మాకు ఎప్పుడు లేదు, ఆవిడ ఉందనే అభిప్రాయమే. అంటే ఇది ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఇంక ఎంత ప్రేమించారంటే అయినా అంత ప్రేమ. సో భార్యాభర్తల మధ్య సంబంధం ఎంత ప్రగాఢంగా ఉండాలి, ఎంత గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, ఎంత విలువ ఇవ్వాలి అనేది మా పెద్దనాన్న చూసి మేము నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా కొంత నేర్చుకున్నాం. తర్వాత భార్యలకి జనరల్గా ఏదైనా భర్తకి ఒక ఈగో ఉంటుంది, మెయిల్ ఈగో ఉంటుందండి మాకు కొంచెం. అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో ఆగా నువ్వు మాట్లాడ అంటాం, నీకు తెలియదు అంటాం. చాలా సింపుల్ వర్డ్ అది, కానీ దానికి ఎంత హర్ట్ అవుతారంటే చాలా హర్ట్ అవుతారు. అంటే గౌరవం కోరుకుంటారు భర్త దగ్గర నుంచి. సమాజం గౌరవం ఇవ్వకపోయిన పర్లా, కానీ ఒక భార్యకి భర్త గౌరవం ఇచ్చే దాంట్లో ఏదైనా నేను చూసిన ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అది మా పెద్దనాన్నగారే. ఎక్స్ట్రాడినరీ రెస్పెక్ట్. ఎట్ ద సేమ్ టైం మా పెద్దమ్మకి ఎక్స్ట్రాడినరీ రెస్పెక్ట్ మా పెద్దనాన్నగారు అంటే. ఏ రోజు మాట అనుకోవటం మాకు తెలియదు, వాళ్ళు అనుకున్నట్టు కూడా మాకు తెలియదు అసలు. తర్వాత మేము ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత, అంటే 2007లో మా నాన్నగారు మా అమ్మ ఆ ఇంట్లోనే ఉన్నాం. మేము కింద పోర్షన్లో ఉన్నాం. మేము ఫస్ట్ ఆ ఇంట్లో వాళ్ళతో పాటు ఉండే అవకాశం కలగటం, మా పెద్దనాన్నగారితో అవకాశం కలగటం. అప్పుడు నేను మా పెద్దమ్మతోటి అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు జనరల్గా బంధువుల్లో మాట్లాడుతున్నప్పుడు ఏ మాటలు వస్తాయంటే, అక్కడ లేని మనిషి మీద గాసిప్స్ మాట్లాడతారు. అంటే XY మాట్లాడుకుంటున్నారు అనుకోండి, జెడ్ గురించి మాట్లాడతారు. YZ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇదే YZ మళ్ళీ X గురించి మాట్లాడతారు. కంపల్సరీగా ఎవరో ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడటం, లేకపోతే వాళ్ళ అసమర్థులను సమర్థవంతంగా లేరనో ఏదో ఒకటి చెప్తాం. మా పెద్దమ్మ నోట్లోంచి ఎప్పుడు నేను వినలా ఆ మాట. మా పెద్దమ్మ నోటి నుంచి, మా పెద్దనాన్నగారి నోటి నుంచి ఎప్పుడు వినలా. అసలు మూడో వ్యక్తి గురించి తప్పుడు మాటలు మాట్లాడటం అనేది వాళ్ళ దగ్గర లేదు. అది ఎంత గ్రేట్ క్వాలిటీ అంటే, కొన్ని గొప్ప గుణాలు మన ఎదురుగుండా చాలా తేలిగ్గా కనిపిస్తాయి, చాలా తేలిగ్గా కనిపిస్తాయి. అవి చాలా చిన్న విషయాలు కాదండి, చాలా పెద్ద విషయం. ఎన్నో జన్మలు మనం ఎన్నో ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తేనే ఆ లక్షణాలు వస్తాయండి. అలాంటి లక్షణాలున్న కుటుంబంలో నేను కూడా ఉన్నందుకు నేను అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఇది మా పెద్దనాన్నగారు. మా నాన్నగారు అంటే, నాన్నగారు చెప్పేస్తున్నాను, మీ పర్మిషన్ తీసుకోలేదు నేను. మా నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడో కొంచెం ఒక ఎర్లీగా 2-3 ఇయర్స్, అంటే 2012లో రిటైర్ అయ్యారు. 2008లోనో 10లో రిటైర్ అయిపోతారు అనుకున్నారు. మా నాన్నగారికి రిటైర్ అయిపోయాక ఏం చేయాలనే దాని మీద ఒక ఆలోచన ఉంది. ఆలోచన కొంచెం మాకు భయం కలిగింది. అది తర్వాత చెప్పారు ఆయన ఏమన్నారంటే, రాజమండ్రి వచ్చేగానే నేను ఒక్కసారి ఆ కాస్మోపాలిటన్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుని రాజమండ్రిలో శుభ్రంగా పొద్దున్నే ఆదివారం నాడు లేకపోతే ప్రతిరోజు అలా వచ్చి శుభ్రంగా నా ఫ్రెండ్స్ తోటి సరదాగా ఎలా ఎంజాయ్ చేసి లైఫ్ని అలా చిల్గా వెళ్ళిపోవాలి అని అంటే నాకు భయం వేసింది. మా అమ్మకి ఆల్రెడీ కొంచెం భయం వేసింది. అలా అనుకునేవారట. అలా ఉంటారేమో అని నేను కూడా కొంచెం సందేహించాను.
ఏమైందో తెలీదు, మా నాన్నగారు సడన్గా మారిపోయారు. యాక్చువల్గా మా అమ్మ మా నాన్నగారు ఆడ అస్సాంలో ఉన్నప్పుడు కలిసే ఉండేవారు. అయితే రిటైర్మెంట్ అవ్వలేదు మా నాన్నగారు. మా అమ్మ మా చెల్లి పెళ్లి కోసం ముందు వచ్చేసింది. మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు ఉన్నప్పుడు మా నాన్నగారు ఎక్కువ ఇంట్లో ఉండేవారు కాదు. డ్యూటీ అయిపోయి కూడా బయట ఫ్రెండ్స్ తోటి కాసేపు కూర్చొని పేకాడుకుందానో లేకపోతే ఇంకోటనో ఆ యావిగేషన్లు ఉండేవారు. కానీ నేనేమనుకున్నాడు, మా నాన్నగారు వచ్చేసాక మా అమ్మ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా నాన్నగారు ఫ్రీడమ్ వచ్చేసింది అనుకున్నాను. కానీ మా నాన్నగారు మా అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు ఇల్లు వదలలా, ఆయన ఇంట్లో కూర్చునే ఉన్నారు మా నాన్నగారు. ఏంటనంటే ఆ మహత్యం ఏంటంటే మా నాన్నగారికి ఒకటి దొరికింది, కరెక్ట్ టైంలో దొరికింది. అది నా అదృష్టం, మా కుటుంబం అదృష్టం, ఆయన అదృష్టం. అదేంటంటే పిరమిడ్ పాంప్లెట్ దొరికింది ఆయనకి. అది మా పెద్దనాన్నగారి దగ్గర దొరికింది. ఆయన ఎందుకో వచ్చారు, ఆ పాంప్లెట్ తీసుకున్నారు. ఈ పాంప్లెట్ తీసుకుని ట్రైన్ ఎక్కేసి అస్సాం వెళ్ళిపోయారు. అంతే, డ్యూటీ అయిపోయాక గదికి పరిమితం అయిపోయారు. మెడిటేషన్ ఆఖరికి మాకు ఎంత చిరాకు వచ్చిందంటే నాన్నగారు ఇంకా ఆపండి మెడిటేషన్ అన్న స్థాయికి వచ్చేసారు ఆయన. నాన్ వెజ్ అంటే అసలు వదలరు ఆయన, అంత ప్రీతి ఆయనకి. ఒకే ఒక్క పాంప్లెట్ ఇలా చూసి మానేశారు అంతేనా. ఇలా చూసి మానటం అనేది అది మామూలు విషయం కాదు. అది ఆయన జన్మజన్మలు చేసుకున్నటువంటి సుకృతం. సో అది మా కుటుంబానికి జరిగిన మేలు. మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మలతోటి మేము నడవటం వల్ల, వాళ్ళతో సాన్నిహిత్యంతో మేము ఉండటం వల్ల మాకు కలిగినటువంటి మేలు. ఇక నేను నా వరకు నేను చూసుకుంటే నాకు మొదటి నుంచి ఇందాక సారు మీరు మాట్లాడారు సార్, ఏంటంటే ప్రార్థనలు, భజనలు, పూజలు ఇవన్నిటిని దాటేసి ఉండే సత్వగుణం అంటే ధ్యానం అన్న మీరు అన్నారు. బహుశా ఆ మీనింగ్ అదే ఉండొచ్చండి. సో ఆ మాట చెప్పారు. యాక్చువల్ ఫస్ట్ నుంచి కూడా ఏదైనా పూజ చూస్తుంటే, ఏదైనా పూజ ఉందనుకోండి, ఆ పూజ చేయాలంటే ఆ పూజ ఎందుకు చేస్తున్నామంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ పూజ అంటే, ఇది చేసుకుంటే నీకు అది వస్తుంది, ఇది చేసుకుంటే ఇది వస్తుంది అంటే, అదేదో వస్తుందని పూజ చేస్తున్నామంటే అది భగవంతుడి మీద మనకి భక్తి అవుదా అనే డౌట్. అది ఇంతప్పటి నుంచి కూడా డౌటే. సరే, అది చేస్తున్నంతసేపు నా మనస్కరించేది కాదు. ఒక కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా ఎందుకు కొట్టాలనిపించేది. సో కొంచెం డౌట్స్ ఉండేవి. అలాగే ఎప్పుడన్నా పడుకున్నప్పుడు గాల్లోకి చూసినప్పుడు ఆకాశంలో చాలా కనిపిస్తూ ఉండి, నక్షత్రాలు అవన్నీ కనిపిస్తూ ఉండి, దీన్ని ఎవరు సృష్టించారని అనిపిస్తుంది. మనకు చిన్నప్పుడు నాకు అనిపించినట్టే మీకు కూడా అనిపించి ఉండొచ్చు. నేను అనుకున్నా, నాకు జన్మనిచ్చింది అమ్మ కదా, మా అమ్మకి అమ్మ మా అమ్మమ్మ, మా అమ్మమ్మకి అమ్మ ఎవరో ఉంటారు కదా, అలా అమ్మ అంటే ఫస్ట్ అమ్మ ఎవరో ఉంటారు కదా, ఆ అమ్మకి అమ్మ ఎవరనే డౌట్ వచ్చింది. నా పక్కనే మా అమ్మమ్మ ఉందా, అమ్మమ్మని అడిగాను. చెప్పింది 4 పేర్లు చెప్పింది, నరసమ్మ, సుబ్బయ్యమ్మ అలా చెప్పింది. కానీ ఫస్ట్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మ ఎవరైనా అడిగా. అన్నాక మా అమ్మమ్మ అటు ఇటు చూసింది, ఏదో ఒక దేవుడు ఉంది, మరి ఆ దేవుడిని సృష్టించింది కూడా ఎవరో ఒక అమ్మ ఉంటుంది కదా అన్న. మా అమ్మ ఒక్క మాట మాట్లాడింది, నోరు ముయ్యి అంది. అంటే ఎక్కడైతే సత్యం చెప్పలేమో అక్కడ మనల్ని లోకం నోరు మూయించేస్తుంది అని చేత అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిన తర్వాత ఏది కూడా ఇది పూజ చేయాలంటే ఎందుకు చేయాలి, చేయకూడదంటే ఎందుకు చేయకూడదు, ఇలాంటి దాని మీదే నా దృష్టి ఉండేది. అందుకని పూజలు గట్ట వెళ్ళేవాడిని కాదు. నేను ఇప్పటికి కూడా మా ఇంట్లో ఏం చేయట్లేదు. అలా నేను ఏదో పూజ చేసేవాళ్ళు నేను తక్కువ అని అంటలా, ఏదో నాకు అనిపించలేదు, నేను చేయలే. అలాంటి సమయంలో నాకు 2006లో నేను ఇంట్లో కూర్చుంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఒక బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్ ఇచ్చి, ఇంట్లో అడ్డంగా ఉన్నాయి, నా పెళ్ళికి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు, ఇదేదో బ్యాగ్, ఇదిగో నేను ఇక్కడ పెట్టేస్తానని పెట్టేశాడు ఆయన. 2006లో అండి. పెట్టేస్తే ఏంటి నేను ఇలా చూసాను, దాని మీద పిరమిడ్ సింబల్ ఉంది. ఏంటని చూస్తే అందులో మరణం లేని మీరు, రామ్తా, నక్షత్రమిత్రులు అన్ని పుస్తకాలు ఉన్నాయండి, అన్ని బుక్స్ ఉన్నాయి. అది ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు, నేను ఎందుకు తీసానో తెలియదు. ఒక బుక్ తీసా అంతే, ఒక్క పుస్తకం కూడా వదలకుండా ఉండలేకపోయింది. అది చదివిన తర్వాత నాకు అర్థమైంది, అంటే మనల్ని మనం తెలుసుకోవాలి అంటే మనకి ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఉంటాయి. నోర్మి అనే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. లేదు, నీకు ఆన్సర్ దొరకకపోతే అక్కడ దేవుడు అని సబ్స్టిట్యూట్ చేసేసి మనం అక్కడ ప్రశ్న ముగించేస్తాం. ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటి, చాలా సింప్లెస్ట్ మెథడ్, అదే శ్వాస మీద ధ్యాస. అది ఎంత సింపుల్ అంటే, మీరు ఏదైనా చూడండి,
ప్రతిదానికి కాంప్లికేషన్ ఉంటుందండి. మీరు ఏ ప్రాసెస్ అని చూసుకోండి, అన్నీ చాలా ఉంటాయి. పొద్దున లేగాలి, మడి కట్టుకోవాలి, స్నానం చేయాలి, కూర్చున్నప్పుడు నిటారుగా ఉండాలి, పద్మాసనం వేయాలి. నో ఆసనం. నువ్వు చేయాలనుకున్నావు చేసేయి. పగలు లేదు, పొద్దున లేదు, మధ్యాహ్నం లేదు, ఆడ లేదు, మగ లేదు. మీరు ఏ ప్రార్థనా మందిరానికైనా కండిషన్స్ ఉంటాయి. కొన్ని దేవాలయాల్లోకి కొన్ని కులాల వాళ్ళు రాకూడదు. కొన్ని ప్రార్థనా మందిరాలకి ఆడవాళ్ళు రాకూడదు. ఇక్కడ ఏమైనా ఉన్నాయండి? ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మతం, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ క్యాడర్, జెండర్. మేల్ అయినా ఫీమేల్ అయినా అందరూ వచ్చి ఏ క్షణంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సుఖంగా కూర్చుని ఊరికినే గాలి పీలుస్తూ దాన్ని గమనించడం. ఇంతకన్నా సింపులెస్ట్ మెథడ్ ఉందండి? లేదు. కానీ మానవ నైజం ఏంటంటే బాగా సింపుల్ని ఎవడో ఎండవు, కాంప్లికేట్గా ఉండాలి. అది చాలా దారుణంగా ఉండాలి, బీభత్సంగా ఉండాలి. అంత బీభత్సంగా ఉండి దానికి అర్థం కాని ఒక శ్లోకాన్ని మన సంస్కృతంలో 10 శ్లోకాల్లో చెప్పి చివరికి అది శ్వాస మీద జాస్తి తీసుకునే ఉంటుంది లోపల అక్కడ. కానీ దీన్ని దిబిడి అనేది పులోమని ఏదేదో చెప్పేసేసి చివరికి అసలు విషయం మనకు తెలియదు. అంటే ఎవరిని విమర్శించట్లేదు సుమా, నాకు తెలిసి చెప్తున్నా. సో కాబట్టి శ్వాస మీద ధ్యాస అనేది చాలా సింప్లెస్ట్ మెథడ్. అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ముగించేటప్పుడు మాతృమూర్తుల దినోత్సవం కాబట్టి, స్త్రీలు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ దినోత్సవం కాబట్టి, నాకేదో ఒక సినిమాలో ఒక డైలాగు నాకు గుర్తుంది. దాన్ని నేను దీనికి అన్వయించి, శ్వాస మీద ధ్యాసకి అన్వయించి నేను చెప్దాం అనుకుంటున్నాను. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. శ్వాస లేకపోతే జననం లేదు, శ్వాస లేకపోతే గమనం లేదు, శ్వాస లేకపోతే జీవం లేదు, శ్వాస లేకపోతే సృష్టి లేదు. శ్వాస మీద ధ్యానం లేకపోతే, ధ్యాస లేకపోతే మన జీవితాలే లేవు. కాబట్టి మన జీవితాల్ని ఉత్కృష్టంగా, ఉన్నతంగా, అద్భుతంగా తయారు చేసుకోవడానికి ఏకైక సులభమైన పద్ధతి శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. లెక్చరర్ అంటే తెలుసుగా 45 మినిట్స్ చెప్తారు, బహుశా అయినా కొంచెం తగ్గి చెప్పినట్టు ఉంది. ఎనీవే, మరోసారి మీ అవకాశాన్ని వినియోగించుకుందాం. ధన్యవాదాలు. చాలా సంతోషం బాబు. యాక్చువల్గా ఈ మాట ఆయన చెప్పాలి, నేను చెప్తున్నాను. నా స్పీచ్లో సగం మీరే చెప్పేశారు. ముందుగా మన గురువు గారైన బ్రహ్మఋషి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, వారి ద్వారా మనకి లభించిన మన కల్పన మేడం గారికి, మీ అందరికీ, ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మైక్ని గమనిస్తున్నానండి, ఎందుకో తనకు సరిగా పనిచేయడం ఇష్టం లేదు అనుకుంటా. బాబు వస్తుందా వాయిస్? థ్యాంక్ యూ. ఆ బాబు చాలా బాగా చెప్పారమ్మా మీరు. మేడం గారు ఇప్పుడు మాట్లాడారు, రమాదేవి గారు అడ్వకేట్ ఆవిడ, నేను పోలీస్ అండి, ఎస్ఐగా రిటైర్ అయ్యాను మొన్న జనవరిలో. మేడం గారు అడ్వకేటు, మా ఇద్దరికి స్నేహం. ఒకరోజు నేను బంగారం తాకట్టు పెడదామని బ్యాంక్కి వెళ్ళాను. ఎండ వల్ల ఎందువల్ల మర్చిపోయి అక్కడ వదిలేసి వచ్చేసాను. వచ్చి బాధపడుతున్నాను కూర్చొని. మేడం గారు వచ్చారు. ఏ నాగరత్నం అంటే, ఏం మేడం ఇలా చేశానంటే, పోన్లేదు దరిద్రం పోయింది, నీ కర్మ ఆడికి అంటుకుంది, నువ్వు శుభ్రంగా వేళ నుంచి ధ్యానం చేసుకో అని చక్కగా చెప్పారు. ఆ తర్వాత నేను దాని గురించి ఆలోచించలేదు, నేను ఈజీగా మర్చిపోయాను. ఇంకా ఏదైనా బంగారానికైనా దేనికైనా ఒక చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే కదా అది ఒక హారం అయ్యేది. ఏమండి వస్తుందమ్మా? బాగా పైకి పెట్టమంటారా? ఓకే, అలాగే తప్పకుండా. అప్పటి నుంచి మా స్నేహం. నాకు మేడం, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను నాగరత్నం, మా బంధువులే పిరమిడ్ హౌస్ కడుతున్నారు, ఓపెనింగ్, నువ్వు రా తప్పకుండా అని నన్ను ఇన్వైట్ చేసి నాకు పాంప్లెంట్ అది ఇచ్చి బుక్స్ అవి ఇచ్చారు. అప్పుడు పరిచయం అయ్యారు కల్పన మేడం గారు, మన మూర్తి సారు. 25 సంవత్సరాలు అయింది వచ్చారు మా గురువు గారు. మేడం గారిని పరిచయం చేశారు. తర్వాత ఆవిడని వదిలేసని ఈవిడ పట్టుకున్నాను. ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు. మేడం గారితో నాకు ఎక్కువ సత్సంగం అన్నమాట. నా డ్యూటీలో ఏదైనా కేసు ఉంటే నేను తర్వాత మాట్లాడతాను, మీరు ముందు పిరమిడ్ హౌస్కి వెళ్ళండి అని చెప్పి పంపించేస్తూ ఉండేదాన్ని నేను. అలా చాలా కేసులు మేడం గారి దగ్గరికి పంపిన
ఇందాక ఈ అబ్బాయి చెప్పినట్టు ఆ మేడం గారు ఏమీ ఆశించకుండా, ఇందా చెప్పారే ఎవరు ఏంటి అన్నది ఆశించకుండా ఒక ఆత్మస్వరూపులు మన దగ్గరికి వచ్చారు, మనం ధ్యానం చెప్పాలి. అలా చెప్తూ చెప్తూ ఒకరోజు ఒక దొంగోడు వచ్చాడంట దొంగతనం చేద్దామని. ఆ పాయింట్ కూడా కాపీ కొట్టేశారు సారు. ఓ దొంగోడు వచ్చాడండి, నాగరత్నం ఈవేళ దొంగోడికి ధ్యానం చెప్పానన్నారు. మంచోళ్ళకి అందరూ చెప్తారండి, వీళ్ళకే బాగా చెప్పాలి మనం అని అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మేము. తర్వాత మేడం గారు డ్యాన్స్ వేసేవారు. అసలు నాకు చాలా ఆనందం కలిగేది. అసలు ఆవిడ యొక్క క్రియేటివిటీ, ఒక సృష్టికర్త అని చెప్పొచ్చు. ఆవిడ పాటలు రాసేవారు, కవితలు రాసేవారు, ఎప్పుడు పాటల మీదో ట్యూన్ కట్టేవారు. ఆ పొలాల గట్లంట అలాగా పాటలు చాలా బాగుండేవి. చాలాసార్లు అడిగాను సార్ని, ఒక ఆడియో చెయ్యాలి సార్ అని. అలా అయిపోయింది. అసలు మేడం గారుతో ఈ 25 ఏళ్ళు ఎలా గడిచిపోయో తెలీదు. వారు ఉన్నట్టుగానే నేనైతే ఫీల్ అవుతున్నాను. చాలా నేను అమెరికా వెళ్ళాను నాగరత్నం, నాకు అక్కడ ఏమీ లేదనిపించింది, అందుకే వచ్చి పిరమిడ్ హౌస్ కట్టుకున్నాం మేము. ఇక్కడైతే అందరితో సత్సంగం ఏదో ఒకటి చెయ్యొచ్చు, నాకు అమెరికాలో ఏమీ తెలియలేదు ఏం చేయాలో, అందుకే వచ్చేసాం ఇండియాకి అన్నారు మేడం. మేడం ఒక స్ఫూర్తిదాత అనమాట. ఎంతమందికి ధ్యానం చెప్పారో, ధ్యానానికి ఎంత పునాది వేశారో. అసలు ఆవిడే భగవంతుడి తరపున వచ్చిన ఒక అవధూత, ఒక మంచి పిల్లర్ మనకి ఆవిడ. అన్నీ నేర్పెళ్ళారు. సో ఆవిడ ద్వారా మనం ధ్యాన ప్రచారం చేద్దాం. శాకాహారం, గురువుగారి ఆశయం ఏదైతే ఉందో చిత్తశుద్ధితో ఎవరికి తోసినంత వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఒక చిన్నపిల్ల ఆడుకుంటే మనం ఏమంటాం, అలా వెళ్ళకమ్మా పడిపోతాం అంటాం. కానీ మేడం ఆ మాట కూడా అనొద్దన్నారు. వారిది కూడా ఆత్మేనండి, ఆడుకోనివ్వండి, ఫ్రీగా వదిలేయండి అనేవారు. అసలు అంత సూక్ష్మంగా ఆలోచించేవారు ఆవిడ. పిల్లల్ని మనం గసురుతూ ఉంటాం, అసలు గసరొద్దనేవారు. అంత లోతుగా ఆలోచించేవారు. ఒక గొప్ప క్రియేటివిటీ సృష్టికర్త. నిజంగా నా హృదయపూర్వక, మీ భార్యాభర్తలిద్దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నాకు కల్పనామూర్తి గారితో గత 7 సంవత్సరాల నుంచి చాలా ప్రయాణం చేశానండి వాళ్ళతో ఇందులో రాశానండి పుస్తకంలో నా యొక్క అనుభవాలు. ఇప్పుడు ఇందులో లేనివి ఒక 2 మొక్కలు చెప్పి నేను తీసుకుంటానండి. నిజంగా 5 సంవత్సరాల్లోనూ కూడా మేడం గారితో చాలా అనుభవాలు, అనుభూతులు ఉన్నాయండి. అవన్నీ కూడా ఏదో నాకు వచ్చినంత వరకు ఇందులో రాశాను. మిగిలేటంటే మామూలుగా చెప్పాలంటే ఫస్ట్ నా పేరు నాని అనే కంటే కూడా అది కల్పనామూర్తి గారు అన్న ఆ పేరు జోడిస్తేనే ఇక్కడ మీ అందరికీ నేను బాగా పరిచయం అవుతాను. ఎందుకంటే నన్ను మీ అందరికీ పరిచయం చేసిన వ్యక్తి కల్పనామూర్తి గారు అండి. అందుగురించి వాళ్ళందరికీ ఒకసారి కరతలదోళ్ళు ఇస్తారని కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే అండి, ఇంకో విషయం ఏంటంటే కల్పనామూర్తి గారికి పెద్ద అబ్బాయి రవి గారు అయితే వాళ్ళ రెండో అబ్బాయి నేనే చెప్పుకుంటాను. ఎందుకంటే అండి నాకు ప్రతి వంట చేసిన సరే ఫస్ట్ నాకే పెట్టి అప్పుడు తినేవారండి కల్పనామూర్తి గారు. అందుకని చెప్పేసి నేను ఆవిడ చేతితో చేసే వంట తిని ఆవిడ దగ్గర ఉండి అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి, కానీ మాటలు రావట్లేదు. కానీ జీవితంలో ఏదైనా సరే నాకు నేను కనీసం మైకట్టు మాట్లాడటానికి ఇంతటి ఆ ధైర్యాన్ని ఇచ్చింది కూడా ఆ కల్పన మేడమేనండి. అందుగురించి మరొకసారి ఆవిడకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్తే. థ్యాంక్ యూ నాని. చాలామంది మాటలు విన్నారు, నువ్వు హాయిగా భోజనం చేసావు. అంటే భోజనం చేసే అనుభూతులు మాకు ఉన్నాయి అనుకో, నో డౌట్. రెండమ్మ లక్ష్మి, మన వెంకట్రావు ఇక్కడ, నాని వెంకట్రావు గారు కూడా పిలుద్దాం. నమస్తే అండి. మేడం గారితో నాకు ఒక 3 నెలలు పరిచయం అయింది. రా 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 అని నన్ను పిలిచారండి. వచ్చిన పాప నాకు అన్నీ అప్పు చెప్పి వెళ్ళిపోయారు. ఆవిడతో నేను చాలా విధంగా సక్కుపెట్టుకున్నాను. నేను ఏంటి మేడం గారు అంతమందిలా రమ్మంటున్నారు నన్ను అనుకునేదాన్ని అండి. అనుకుంటే మీ సార్ అది తినరు ఇది తినరు, ఏమీ తినరు, మనం పెడితేనే తింటారు లేకపోతే తినరు లక్ష్మి, ఎలాగో ఆయన మనం పెడితేనే తింటారు అనేవారు. ఇదేంటి మేడం ఇలాగంటున్నారు, నాగమణి అంటే ఆంటీ గారు అలాగంటారు అప్పుడప్పుడు అనేవారు. అన్నీ అప్పు చెప్పేసి నాకు ఒక 3 నెలలండి ఆవిడతో నేను అలాగ సాగిపోయిందండి నాకు. మన వెంకట్రావు గారి మిస్సెస్ అండి ఈవిడి. యాక్చువల్లీ వెంకట్రావు గారు మనకి ధ్యానానికి వచ్చి వెళ్తుండేవారు.
ఈవిడ ఎప్పుడూ తక్కువగా అనమాట. కానీ చివరి టైంలో ఈమెని మనకి ఇంట్రడ్యూస్ చేయడం, ఎందుకంటే మూర్తి గారి సంగతి మీకు చాలామందికి తెలుసు. అంటే సీనియర్ సిటిజన్స్ అందరూ మనం మేరా నయా బచ్పన్ అని పిల్లవాళ్ళ కింద చూస్తాం కదా. ఆయన ఆకలిస్తే నాకు అన్నం పెట్టమని అడగడు ఆయన. ఆ టైంకి మేడం అన్నం పెట్టింది. టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, జాబ్ ఇవ్వాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఏం తినాలన్నా అది అమ్మ డిసైడ్ చేసి అమ్మ పెడితే తింటారు తప్ప నాకు 1 o'clock అయింది కదా, నాకు లంచ్ పెట్టని అడగడు ఆయన. నేను 3 years ఉన్నప్పుడు కూడా గమనించింది అదే. అంటే చాలా తక్కువ మంది ఉంటారు, రేర్ పర్సనాలిటీస్. నీకోసం నేను, నా కోసం నువ్వు పుట్టడం, 7 అడుగుల అనుబంధం, 12 కాపురానికి 12 సూత్రాలు, భార్యాభర్తలు అవడం అనేది దేవుడు స్వర్గంలోనే వివాహాలు నిర్ణయించి ఆ తర్వాత చేస్తారు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు అనేది సినిమాల్లో కథల్లో చూడటమే కానీ నిజ జీవితంలో చాలా తక్కువ చూస్తామండి. అలాంటి చూసిన రేర్ కపుల్లో మన అమ్మ కల్పనామూర్తి గారు, మన సత్యనారాయణమూర్తి గారు చెప్పచ్చు. డెఫినెట్గా కొన్ని జీవితాలు చాలా ఆదర్శప్రాయంగా ఉంటాయండి. చాలామందికి తెలియంది ఏంటంటే మనం ఏదో బతికేస్తూ ఉంటాం, ఎందుకు బతుకుతామో తెలియదు. నీది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె వీధిలోని పందుల వలె అని శ్రీశ్రీ అంటాడు. అంటే జీవించడానికి అర్థం పరమార్థం ఉండాలి. సర్వజన్మాన్ నరజన్మ దుర్లభం. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. 86 లక్షల జీవరాశుల్లో చివరిదైనటువంటి ప్రధానమైనటువంటిది మానవ జన్మ రావడమే గొప్ప అనుకుంటే దాన్ని సార్థకత చేసుకోలేకపోతే మృగానికి మానవ జీవితానికి అసలు అర్థమే లేదు. అలాంటి అర్థాన్ని పరమార్థాన్ని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు చెప్తారు. కానీ అలాంటి వాళ్ళు బాగా జ్ఞానులైతే, ధ్యానులైతే, ఎందుకంటే అమ్మ గురించి మీకు మరో విషయం ఏంటంటే, మన పత్రిగారి దగ్గరికి రాకముందు సుమారుగా అంతకుముందు 25 ఏళ్ల ముందు నుంచి కూడా వారు అనేక రకాల ధ్యాన సంపత్తి తీసుకున్నారు ఆమె. అంటే కుండలిని యోగా సంబంధించి కానీ, అటు ముందు మన SSI సిద్ధ సమాధి యోగా సంబంధించి, అలాగే మీ అందరికీ తెలిసిన భిక్షమయ్య గురూజీ గారు, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ, అసలు దేశంలో ఉన్న అత్యుత్తమ ఆధ్యాత్మిక గురువుల దగ్గర అన్నీ సర్టిఫికేట్ కోర్సెస్ అండి. ఏదో ఒకసారి క్లాస్కి వెళ్ళి రావడం కాదు, అందులో కోర్స్ వేసేసి 15 రోజులుండి మొత్తం నేర్చేసుకుని మళ్ళీ వచ్చి ఆ పాఠం చెప్పేసేవారు. అంటే అంత ఫైనల్గా వచ్చేటప్పటికి పత్రిగారి అదృష్టం, మన PSS మూమెంట్ అదృష్టం, వారి అదృష్టం. అంటే ఫైనల్గా వచ్చేటప్పటికి PSS మూమెంట్ రావడం, దానికోసమే పర్టికులర్గా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం. ఇప్పుడు చూడండి ఆ ప్రభావం ఎంత తెలుసు. దాన్ని ఆవంటారండి ఆ ప్లేస్. చాలామందికి తెలియదు ఏంటంటే ఆ పిరమిడ్ వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియాకి వాల్యూ పెరిగిపోయింది. ఆవంటే అసలు ఎవడు కొనేవాడు కదా. నేను అద్దెకున్నప్పుడు కూడా అక్కడ నేను అసలు తీసుకోవడానికి చిరాకు పడిన నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత చాలా బాధపడాను. ఎందుకంటే అక్కడ 40 నుంచి 50 లక్షలు అయిపోయింది అపార్ట్మెంట్, డబుల్ బెడ్రూమ్. అమ్మ చెప్తుండేది, పర్వాలేదు ఇక్కడ ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకొని, ఎందుకు ఇలా ఇక్కడ మరి మీరంటే ఏదో చివరికి వచ్చి చేశారు కానీ ఇక్కడ రావడం చాలా కష్టం అన్నాడు. అది సిటీ అయిపోయింది. అంటే ఒక వ్యక్తి ఆలోచన వ్యవస్థను మారుస్తుంది, పరిస్థితులను మారుస్తుంది. అంటే పిరమిడ్కి ఆ శక్తి ఉందండి. దానికి కొన్ని అడుగులు దాని యొక్క ప్రభావం ఉంటుందంటారు కదా. వియల్పురంలో ఆ పిరమిడ్ కట్టకముందు, కట్టిన తర్వాత ల్యాండ్ రేటు, మనుషుల వాట్ ఎవర్ ఇట్ మేబీ, అక్కడ మేము రోడ్లు కూడా వచ్చాయండి. అసలు గ్రామ పంచాయతీ కొట్టుకునేవాళ్ళు 2 వర్గాలు అనమాట. ఎందుకంటే అది సిటీకిను రూరల్ రెండింటికి మధ్య తెలుసు కదా మీకు, సంధిగా ఉన్న ప్లేస్ ఇప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటివి అన్నీ క్లారిఫై అయిపోయినాయి. సో ఇంత బికాస్ ఆఫ్ పిరమిడ్, దట్ ఇస్ ద పవర్ ఆఫ్ పిరమిడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. వీడియో ఓకేనా? రైట్ అమ్మ. ఇంకెవరైనా అనుభవాలు పుస్తకంలో రాసిన వాళ్ళు రావచ్చు. మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటాం, ఎంతైనా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోండి. మాది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీరు వచ్చి సార్ సరోజిని గారు రండి రండి, సార్ అన్నిసార్లు పిలుస్తున్నారు, రండి రండి. ఏమండి ఇక్కడ మనం చాలా తక్కువ మంది ఉన్నామండి, మీ గురించి ఎక్కువ చాలామంది వెళ్ళిపోయారు. ఏమండి రండి, ఆ కూతుర్లో రండి. అక్కడ మీరు అంటే బాగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి కల్పనామూర్తి గారి దగ్గర ఏంటంటే మానసికమైనటువంటి ధైర్యాన్ని విపరీతంగా ఇచ్చేస్తారండి. సో వాట్, ఏలూరు కనకదుర్గ వెళ్ళిపోయారండి, కనకదుర్గ గారు వెళ్ళిపోయారు. అంటే ఇందాక మన నాని చెప్పినట్టు ఫైనాన్షియల్ హెల్ప్ వేరు, డబ్బులు పరంగా అనేది ఒక రకం కదండి. కానీ మనిషికి భరోసా, నేనున్నాను అని చెప్పడం ఉంటుంది చూసారా, అది కల్పనామూర్తి గారిలో అసలు విపరీతమైన పవర్ అండి. ఆవిడ ఒక ఎనర్జీ
టవర్ లాంటిది అనమాట. ఆవిడతో మాట్లాడామనుకోండి ఇమ్మీడియట్గా పవర్ వచ్చేస్తుంది. సో వాట్ ఏమవుద్ది? ఇప్పుడు మా అమ్మాయికి ఎర్లీగా మ్యారేజ్, అంటే ఎర్లీ అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం ఎర్లీ మ్యారేజ్, డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చింది, మ్యాచ్ వచ్చింది, చేస్తాం. ఉద్యోగం చేయకుండా మ్యారేజ్ ఎందుకు చేస్తున్నాం? ఒకరు చేస్తే చేస్తాం, ఉద్యోగం చేయని, ఉద్యోగం మానిపించాల్సిన పని లేదు, ఎందుకు కరిష్మాని మానిపించామని తిట్టాను నన్ను. అలా కాదమ్మా, ఇద్దరు సాఫ్ట్వేర్లో చేస్తే యాజ్ ఏ సైకాలజిస్ట్ నాకు కొన్ని లెక్కలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ప్రారంభ దశలో ఉద్యోగాలు చేయకూడదు, భర్త చేయాలి, ఆ అమ్మాయి కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఇద్దరు చేయడం మొదలు పెడితే డబ్బులు అయితే వస్తాయి కానీ గొడవలు కూడా వస్తాయి, అది చాలామందికి తెలియదు. అలాగా మాకు బోల్డెన్ కేసులు వస్తుంటాయి మా దగ్గరికి. అందుకని అమ్మని జాగ్రత్తగా ఒప్పించా. వచ్చి అంటే సరే ఓకే నువ్వు సైకాలజిస్టే కదా, నీ మాట నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జాబ్ చేయాలి, టీసీఎస్లో జాబ్ వచ్చిందని ఎందుకు అనిపించావు అని గట్టిగా తిట్టారు అమ్మ నన్ను. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్స్ అండి. అంటే మనకి ఎప్పుడు కూడా మెంటర్షిప్ ఉండాలండి. దయచేసి ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను, అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి, ఎవడు ఆనందంగా ఉండడు. ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ అని అంటారండి. అంటే తెర ముందు తెర వెనుక కనిపించడానికి మేకప్ వేసుకొని చాలా రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు ఇది కూడా కాస్త 50 దాటే అనుకోండి వైట్ ఎయిర్ అవుద్ది, కాస్త ఏం చేస్తాం గోద్రేజ్ రాస్తాం, రాస్తే ఏమవుద్ది దిస్ ఇస్ మేకప్. ఎన్ని రోజులు? 15 రోజులు, హైయెస్ట్ 4 రోజులు, మళ్ళీ కలర్ వేయాలి. చూడండి మేకప్ ఆల్వేస్, కానీ ఒరిజినాలిటీకి ఏం మార్చక్కర్లేదు కదా, ఒరిజినాలిటీలాగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎవరో ఒకరు గైడెన్స్ తీసుకోండి, ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకండి. కష్టాలు, బాధలు, సమస్యలు రేయింబగలు లాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు వాటిని తట్టుకోవడానికి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. అది మీకు ధ్యానం బాగా ఇస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేస్తే పవర్ వస్తుంది. ఏంటండి? భర్తను కొట్టేంత పవర్ కాదు, పవర్ వస్తుంది. ఏంటండి? పవర్ వస్తుంది. భర్త తిట్టినా తట్టుకోగల సామర్థ్యాన్ని ఇస్తుంది. పిల్లలు మనల్ని ఎంత ఏడిపించినా తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. అత్త మనల్ని ఎన్ని ఆరళ్ళు పెట్టినా అత్త నువ్వు అలా ఉండు అనే స్థితిని క్రియేట్ చేస్తుంది. అది ధ్యానం. ఓకేనండి? ఒకసారి ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొడదాం. సో అందుకని ధ్యానం అనేది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది కనుక దయించి రెగ్యులర్గా చేయండి. మీకు ప్రతిరోజు కళ్ళు మూసుకొని కూర్చోండి, అంతే. ఏం జరుగుతుందో జరగనివ్వండి. చాలామంది ఇప్పటికీ డౌట్లు అడుగుతుంటారు మమ్మల్ని, మాకు ధ్యానం కుదరట్లేదండి, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయండి, నాకు సరిగ్గా అంటుంటారు కదా. ఏం కాదు, కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. మనకి ఏటీఎం కదా, పత్రికారు చెప్పింది, ఎనీ టైం మెడిటేషన్, ఎనీ ప్లేస్ ఎనీ టైం. ఒక్క డ్రైవింగ్ చేస్తున్న సీట్లో తప్ప మీ ఆయనగా డ్రైవింగ్ చేస్తే వెనక పట్టుకొని మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. మీ అబ్బాయి డ్రైవ్ చేస్తే వెనక కూర్చొని, అంటే ఎక్కడికైనా మనం మెడిటేషన్ చేస్తూనే ఉండొచ్చండి, ఒక్క డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు తప్ప. ఏంటండి? రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ధ్యానం చేయకండి, ఓకేనా? చేస్తారా? ధ్యానం చేయాలి, కరెక్ట్ రూట్ చూస్తూ ధ్యానం చేయాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పరధ్యానంతో వెళ్ళొద్దు. ఏంటండి? పరధ్యానంతో ఉండొద్దు, ధ్యానంలో ఉండండి. ప్రతి పనిని ధ్యానంతో చేయడం అంటే గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా అండి మీ అందరికీ? మీరు ధ్యానం చేయండి, చేయకపోండి. పత్రికారితో ఫస్ట్ టైం కలిసినప్పుడు కరెక్ట్గా 15 సంవత్సరాల 3 నెలల క్రితం పత్రికారిని మనం రెడీనా, ఆ వాయిస్ రాలేదని నేను చాయిస్ తీసుకున్నాను. అమ్మ ఆ పత్రికారు ఏం చెప్పారంటే, మీరు ఆల్రెడీ చాలామంది, నేను పిఎంసీలు కూడా చాలా సందర్భాల్లో చెప్పానండి. ధ్యానం అంటే ఏంటి? సింపుల్. దోశ పెసరట్టు వేస్తారు కదా, వేసినప్పుడు మాడకుండా ఉంటే నువ్వు ధ్యానంలో ఉన్నట్టు. ఎంత సింపుల్. తాలింపు వేస్తారు కదమ్మా, పోపు వేసినప్పుడు మాడకుండా ఉంటే నువ్వు ధ్యానంలో ఉన్నట్టు. నువ్వు టీ పెట్టిన తర్వాత అది పొంగి పొయ్యి మీద పడకుండా, బర్నర్స్ మీద పడకుండా ఉంటే నువ్వు ధ్యానంలో ఉన్నట్టు. బాగుందా లేదా? అసలు ప్రపంచంలో ఇంత సూక్ష్మంగా, ఇంత ఈజీగా ఎవడని చెప్పాడంటే, నో వన్ క్యాన్ సే ఇన్ ద వరల్డ్. ఈ విశ్వంలో నాకు తెలిసి ఇంత స్పష్టంగా చెప్పిన మహానుభావుడు ఒక్కర్లేరు. అంటే మీరు చేస్తున్న పనిలో నిబద్ధత కలిగి ఏకాగ్రతతో చేస్తే మీరు ధ్యానంలో ఉన్నట్టు, అంతే. పర్టికులర్గా మీరు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. చేస్తే చాలా మంచిది, చేయకపోయినా చేస్తున్న పని ధ్యానంతో చేయండి. అయ్యా రండి. అందరికీ నమస్కారం. నా పేరు రవిశంకర్. నేను హైదరాబాద్ పిఎంసి ఆఫీసులో మార్కెటింగ్ ఏజిఎంగా వర్క్ చేస్తాను. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు చేసుకుందాం. మరి కల్పనామూర్తి గారు,
మీరిద్దరూ కూడా దంపతులు ఇద్దరు కూడా నాకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం. ఎందుకంటే నేను కూడా 2003లో ఈ ధ్యానంలోకి ప్రవేశించాను, పిరమిడ్ ధ్యానంలోకి పత్రిజీ గారితో దాదాపు 20 సంవత్సరాల ప్రయాణం. సో ఫ్రెండ్స్, ఎప్పుడు రాజమండ్రి వచ్చిన నాకు ఎంతోమంది బంధువులు ఉన్నారు రాజమండ్రిలో, కానీ ఎప్పుడు ఇక్కడే మన పిరమిడ్ హౌస్లోనే నేను ఆశ్రయం పొందుతున్నాను. ఎంతో గొప్ప ఆశ్రయం అంటే దీనికి మించిన ఆశ్రయం ఎక్కడ లేదు. పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అంటే మరి రాజమండ్రిలో కల్పనామూర్తి గారి మరి పిరమిడ్ హౌస్. ఆ పిరమిడ్ హౌస్లో ఎన్నోసార్లు నేను మా బంధువుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి చూపించాను ఇక్కడ రాజమండ్రిలో. మరి వచ్చినప్పుడల్లా కల్పన గారు కానీ మూర్తి గారు కానీ ఎంతో ఆదరణతో ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళని ఎంతో ఆప్యాయంగా ఒక ఆత్మ బంధువుల్లాగా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని పలకరించటం, మరి ఆతిథ్యం ఇవ్వటం, ఏది ఉంటే అది పెట్టడం, భోజనం టైం అయితే భోజనం పెట్టడం, ఇవన్నీ ఎక్కడా కూడా నేను చూడలేదు, కని విని చూడలేదు. అలాంటి ఆత్మ బంధువులు ఇంతగా పొందటం అనేది నా జన్మల సుకృతంగా నేను భావిస్తున్నాను. మరి నేను ఎన్నోసార్లు మా ఫ్రెండ్స్ ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా రూమ్ ఇచ్చి సదుపాయంగా ఉందో లేదో మళ్ళీ కనుక్కొని ఇన్ని రకాలుగా ఎంతగానో వారు మరి ఆతిథ్యం ఇవ్వటం అనేది అతిథి దేవోభవ అన్న దాన్ని 100కి 100 పాళ్ళు ఎంతో ఆయన ఆ ధర్మాన్ని ఎంతగానో ఆచరించి చూపించారు. ఎంతగానో ఆదర్శం మనం నేర్చుకోవాల్సింది మరి కల్పన గారి దగ్గర నుంచి మూర్తి గారి దగ్గర నుంచి ఎంతగానో ఉంది. సో నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఆణిముత్యాలు మూర్తి గారు, కల్పన గారు ఇప్పటికీ కూడా వారు సజీవంగానే ఉన్నారు. పత్రిజీ గారు ఎలా అయితే సజీవంగా అందరిలో చైతన్యంగా నిండి ఉన్నారో, మరి కల్పన గారు కూడా అలాగే అందరిలోనూ ఆ చైతన్యం రూపంలో మరి ఉన్నారు. ఆవిడ స్ఫూర్తిని నింపి ఇంకా అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అన్ని కళల్లో ఎంతో దిట్ట ఆవిడ. ఎన్నో మరి ఆటలు పాటలు నృత్యాలు అన్నిట్లోనూ మరి అందరికీ ఎంతోమందికి స్ఫూర్తిగా ఎప్పటికీ ఉంటారు. సో ఫ్రెండ్స్, అలాంటి వారి సంవత్సరికం మరి ఈరోజు 1 year కంప్లీట్ అయిన సందర్భంగా మనం ఎంతో చక్కని ఈ సభ ఏర్పాటు చేసుకోవడం, మరి దీనికి మన పిఎంసిలో కూడా మూర్తి గారు చక్కగా ఇది లైవ్ టెలికాస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్న తెలుగు వ్యూయర్స్ అందరికీ ఈ శాటిలైట్ ఫెసిలిటీ ద్వారా పిఎంసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అవకాశాన్ని అందరూ తిలకించే భాగ్యాన్ని కలగజేయటం కూడా ఎంతో చక్కని అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి అవకాశాలని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు పిఎంసి ద్వారా. కాబట్టి ఫ్రెండ్స్, అందరం కూడా చక్కని పిఎస్ఎస్ఎంలో అందరం కలిసి కట్టుగా ఎంతో చక్కగా పిఎంసి ఒకటి పత్రిజీ గారి ప్రతిరూపం, దానికి మనం అందరం కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసుకుందాం. మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడమే మన పిఎంసిని మనం సపోర్ట్ చేసుకోవటం. పత్రిజీ గారు మనకిచ్చిన గిఫ్ట్ అది. సో కల్పన గారి గురించి ఇంకొక విషయం తప్పకుండా చెప్పాలి ఇక్కడ. మా మేనకోడలను కూడా తీసుకెళ్ళినప్పుడు తను కూడా ధ్యానం తెలియదు తనకి, అయినా కూడా వారు ఎంతగానో వారి ఫోన్ నెంబర్ కూడా దగ్గరుండి నోట్ చేసుకొని కల్పన గారు మళ్ళా ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా పిలవటం, కొత్త వాళ్ళైనా కూడా తెలియని వాళ్ళైనా కూడా అంత స్థాయిలో ఉన్నా కూడా ఎవరిదైనా సరే కలిపి పరిచయం చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని మళ్ళా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేయటం, మళ్ళీ అప్పుడప్పుడు చక్కగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారో లేదో ఫాలోఅప్ చేయటం, అంత చక్కగా క్లీన్గా ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని అంత బాగా టేక్ కేర్ చేసి ఎంతగానో వారి ధ్యానంలో పురోభివృద్ధి చెందడానికి ఎంతగానో దోహదం చేసేవారు వారి అంత ఫాలోఅప్తో. సో దానికి ఈ సభావేదిక ముఖంగా ఆవిడకి నా కోటి కృతజ్ఞతలు, సహస్ర కోటి వినయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన వైజాగ్ సమీపంలోని పెందుర్తిలో అపిటైట్ మినరల్స్ లో అన్వేషణ
నిర్వహణ, మార్కెటింగ్ విభాగాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. 1969 జూన్లో బిఎస్సి బిఈడి చేసిన బొల్లినేని కల్పనా సత్యవతిని వివాహం చేసుకున్నారు. అనంతరం కడపలో ప్రభుత్వ భూగర్భ జల శాఖలో అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ హోదాలలో పనిచేశారు. 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేసిన ఆయన తన పదవీ కాలంలో జిల్లా కలెక్టర్, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల ద్వారా అనేక ప్రశంసలు పొందారు. ఆయనకు 2004వ సంవత్సరం అక్టోబర్ నెలలో పత్రిజీ మహాసేనునితో పరిచయం జరిగింది. దాంతో పత్రిజీ ఆశయాలతో స్ఫూర్తి పొంది ధ్యాన ప్రచారానికి నడుం బిగించారు. 2005వ సంవత్సరంలో పత్రిజీచే మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. అలాగే 2007వ సంవత్సరం జనవరిలో భారతదేశంలోనే మొదటిసారిగా పిరమిడ్ హౌస్ నిర్మాణం చేసి పత్రిజీ మహాసేనునితో ప్రారంభించారు. అనంతరం నిరంతర ధ్యాన సాధన చేస్తూ ధ్యాన ప్రచారంలో అవిశ్రాంతంగా శ్రమించారు. పత్రిజీతో కలిసి భారతదేశమంతటా ట్రెక్కింగ్ లో నిర్వహించారు. వీటితో పాటు పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్ ప్రమోటర్ గా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాక్షేత్ర నిర్మాణంలో తొలి రోజు నుంచి ఈనాటి వరకు తన గురుతరమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిరంతరం ధ్యాన ప్రచారమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న శ్రీ సత్యనారాయణమూర్తి గారి సేవలు అనన్య సామాన్యం, కడు ప్రశంసనీయం. ఈ మధ్యకాలంలో మన మూర్తి గారికి సంబంధించి పిఎంసీలో వచ్చినటువంటిదండి. థ్యాంక్ యూ. ఏవి అనమాట ఇది. ఒకసారి వారికి అభినందనలు తెలియజేద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను 2014లో పిరమిడ్ హౌస్కి వచ్చానండి. మేడం గారు, కల్పన గారు, మూర్తి గారి దగ్గరికి మెడిటేషన్ నేర్చుకుందామని. అంటే అప్పుడు మా నాన్నగారు చనిపోయిన దుఃఖంలో మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారిని తీసుకుని వచ్చానండి. అంటే మెడిటేషన్లో ఆవిడకి ఏదైనా స్వాంతన చేకూరుతుందేమోనని తీసుకుని వచ్చానండి. అప్పటి నుంచి నేను వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉన్నానండి. మూర్తి గారు, కల్పన మేడం గారు నన్ను వాళ్ళ సొంత కూతుర్లానే ట్రీట్ చేశారు. నన్ను వారి పెద్దమ్మాయిగా చూసుకున్నారండి. రోజు అప్పుడు 2014 నుంచి 2019 వరకు మేము ఒక బ్యాచ్ ఉన్నామండి. పొద్దున్నే మార్నింగ్ యోగా చేసేవాళ్ళం, యోగా ఫ్రెండ్స్. కంటిన్యూ పొద్దున్నే 5:30 నుంచి 7 వరకు అక్కడే ప్రతిరోజు, ఒక్కరోజు కూడా మానేవాళ్ళం కాదండి. ప్రతిరోజు యోగా చేసేవాళ్ళం అండి. నెక్స్ట్ మెడిటేషన్ చేసేవాళ్ళం. అది మటుకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. ఆ తర్వాత మా అమ్మాయి కూడా వచ్చేదండి నాతో. తను కూడా యోగా చేసేది, మెడిటేషన్ చేసేది. నెక్స్ట్ కోవిడ్లో నేను కొంత డిస్టర్బ్ అయి ఉన్నప్పుడు మేడము, సారు నాకు చాలా ధైర్యం చెప్పారంటే. ఆ ఏజ్లో కూడా వాళ్ళు కోవిడ్ని కూడా లెక్క చేయకుండా మా ఇంటికి వచ్చి నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. నిజంగా వాళ్ళు నాకు తండ్రి లేని లోటు మూర్తి సార్ దగ్గరే నేను నా తండ్రి ప్రేమను నేను తిరిగి పొందానండి. ఈ 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు నా వెనకాలే ఉంటూ నన్ను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూశారు. అది మేడం గారు కూడా, కల్పన మేడం గారు నన్ను సొంత కూతుర్లానే ట్రీట్ చేశారండి. ఆమె లేని లోటు నేను తీర్చుకోలేనిది నాకు. మేమంతా అప్పుడు యోగా బ్యాచ్ అనమాట. రెగ్యులర్ మార్నింగ్ సార్ ఏమో 4:30కి లేచిపోతారు, 5 కల్లా రావాలన్నమాట. ఈయన 4:30కి లేచిపోయి రెడీ అయిపోయి కూర్చునేవారు. జస్ట్ అమ్మ ఒక 15 మినిట్స్లో వచ్చేది, 4:45. 5 నుంచి ఒక గంటన 1 అవర్ ఏమో యోగా చేసి, ఆ తర్వాత అమ్మకు ఏదైనా పాట పాడి మళ్ళీ క్లాస్ చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ జాన్ గారని, తర్వాత మన వెటనరీ డాక్టర్ గారు కోటేశ్వరరావు గారు. మీ ముగ్గురు ఏమో ఏదో ఒక టాపిక్ తీసుకొని సత్సంగం చేయండి. అంటే లిమిటెడ్ 12 నుంచి 18 బ్యాచ్ ఉంటాం. అదొక బ్యాచ్ లాగా. సో అది అంటే రియల్లీ అది గోల్డెన్ డేస్ కింద లెక్క. అందులో భాగంగా అప్పుడు చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళు అవ్వడం, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం, వాళ్ళు సంస్కారవంతమైన భార్యలుగా ఉండడం. సోపు సంస్కారం కాదండి, పిల్లలకు సంస్కారం ఉండాలి. చాలామంది త్రిబుల్ సోప్ ఉంది కదా, సంస్కారవంతమైన సోప్ అంటారు. అసలు సోపుకి సంస్కారం ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. కానీ సంస్కారం అనేది
ఇట్లాంటి కార్యక్రమాల ద్వారానే వస్తుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలకి, టీనేజ్లో ఉన్న మగపిల్లలైనా సరే మీరు ధ్యానానికి రప్పించండి ప్లీజ్. చాలా చాలా అద్భుతాలు జరుగుతాయండి. అందరికీ నమస్కారం అండి. నాకు కొంచెం మాట్లాడడం చాలా చెప్పాలి మేడం కోసం. నేను నా ఫ్రెండ్ శశి ఫస్ట్ 2014లో సార్ దగ్గరికి ఏంటి కలర్స్ కింద ఉంది చూద్దామనేసి వచ్చాము. అప్పుడు సార్ని ఫస్ట్ టైం చూసాము. లోపల మేడం ఉన్నారు, వెళ్ళండి క్లాస్ చెప్తారు అన్నారు. ఆ రోజు బుద్ధుడి కోసం మేడం క్లాస్ చెప్పారు మమ్మల్ని కూర్చోబెట్టి. ఇంకా ఆ రోజు నుంచి తర్వాత రోజు నుంచి ఇంకా డైలీ యోగాకి పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళం. అసలు చాలా బాగుండేదండి. సండే అయితే ఇంకా పిల్లల కోసం ఏదో ఒకటి స్పెషల్గా డాక్టర్ గారు అది కథలు చెప్పేవారు. ఈసారు సుమతి శతకాలు, వేమన శతకాలు చెప్పేవారు. అంత భలే చాలా బాగుండేది. మేడం కూడా మమ్మల్ని కన్న కూతుర్లా చూసేవారు. ఇంకా మా ఫ్రెండ్ నేనైతే ఇంక రోజు వెళ్ళేవాళ్ళం. ఏదైనా మనసు బాగోకపోతే అక్కడికి వెళ్తే చాలు, చాలా రిలీఫ్ అయిపోయేవాళ్ళం. ఎంతో హ్యాపీగా ఉండేది. లైఫ్లో కూడా చాలా చేంజ్ వచ్చిందండి. ఓర్పుగా ఉండడం, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అసలు ఇంట్లో మనం ఎలా ఉండాలి, అన్నీ చాలా ధ్యానం అన్నీ నేర్చుకున్నాము. మా లైఫ్ చాలా హ్యాపీగా అనిపించింది. మేడం చాలా మిస్ అవుతున్నామండి. ఆవిడ నన్ను కన్న కూతుర్లా ట్రీట్ చేసేది. చూడాలనుంది రామ్మ అనేది. భోజనం చేయకుండా వెళ్ళనిచ్చేది కాదండి. ఎంతో మిస్ అవుతున్నామండి. అంతే. థ్యాంక్ యూ. కొన్ని అనుభూతులు చెప్పలేకపోవచ్చు కానీ అంటే మీరందరికీ తెలియాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటేనండి, మన ఆధ్యాత్మిక శాస్త్రాలు ఏం చెప్తారంటే మనిషి అంటే స్పందించటం, మనిషి అంటే ప్రేమించటం, మనిషి అంటే ఆదరించటం. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనిషి అనేవాడు ఆల్మోస్ట్ దేవుళ్ళ ఉంటాడండి. కాకపోతే మనకి అందరూ చెత్త గ్రూప్ తయారైపోయి వివిధ రకాల వ్యవస్థలు తయారవ్వడం వల్ల మనుషులు ఇలా ఉంటారనుకుంటాం. మనుషులు వాళ్ళు కాదండి. మనిషి అంటే వీళ్ళు ఏమిటంటే ఏదైతే శాస్త్రం చదువుకున్నారో ఆ చదువుకున్న దాన్ని యాక్చువల్లీ విచిత్రమైన అంశం ఏంటంటే ధ్యానంలో రాకముందు నుంచి సార్ వాళ్ళ మదరు వెజిటేరియన్. బిఏ చౌదరి సార్ రెడ్డిస్లో జనరల్గా చాలా తక్కువ మంది వెజ్ తింటారండి, నాన్ వెజ్ ఎక్కువ తింటారు, ఒక వారం 1-2 రోజులు తప్ప. వాళ్ళ అత్తగారు వెజిటేరియన్. ఒకసారి ఊహించాను. అంటే మొదటి నుంచి ఆయనకి ఆ సాత్వికత బాగా అలవాటైపోయింది. లక్కీగా మేడం గారు రావడం, అంటే ఎన్ని కలిసి రావడం ఉంటారు కదండి. కొన్ని ఫ్యామిలీస్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నేను చెప్పాను శ్రీ చిట్టూరి వీళ్ళు తీసుకుంటే వీళ్ళ స్పాన్ అందరూ 80+, 80 ఏళ్ళ పైబడి వరకు బ్రహ్మాండంగా ఉంటారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీ అందరికి రిక్వెస్ట్, 120 years మనం బతకచ్చండి. ఎంతండి? 120 ఏళ్ళు బతకచ్చు. గుర్తుపెట్టుకోండి, ఛాన్స్ ఉంది ధ్యానంలో ఉంటే. వెంకట్రావు గారు ఆహ్వానిస్తున్నానండి. రండి వెంకట్రావు గారు రండి. సో దివాన్ చెరువు మన వెంకట్రావు గారు అంటాం. వీరు ఇందాక మాట్లాడారు కదా, వాళ్ళ హస్బెండ్ గారు. నా పేరు వెంకట్రావు అండి, మాది కానువాల్. మరి ఈరోజు ఇంత అద్భుతంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఫస్ట్ మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకి ఈ భూమి మీద ఆధ్యాత్మికత అంటే మూఢ విశ్వాసాలతో ఎన్నో రకరకాల కార్యక్రమాలుగా తప్పు దారులు నడుస్తున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నింటినీ కూడా సరైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటో తెలియజెప్పడానికి, అసలు మనం ఏం చేస్తే మనం ఇంటర్నల్ ట్రావెలింగ్ అంటే ఆత్మ జ్ఞానం లభిస్తుంది, మనం ఎలా ప్రవేశించాలి, ఇన్నర్ ట్రావెలింగ్ మనం ఎలా చేయాలి అనేది ఒకటి మెయిన్గా ఆయన తీసుకుని, మరి ఆ ఆత్మజ్ఞానం కలిగినప్పుడే ప్రతి మనిషికి కూడా అసలైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది అని తెలుసుకుని, మరి ఈ ప్రపంచాన్ని అంతడం కూడా అలాంటి జ్ఞానాన్ని చెప్పాలి, అందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి ఆయన ఎంతో కృషి చేసి మరి ఈ ప్రపంచానికి అందజేయాలనే ఉద్దేశంతో సరికొత్త పందాలో మనకి ఈ పిఎస్ఎస్ఎం అనేటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ అని చెప్పేసి ప్రారంభించి మరి ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఉద్ధరించే ప్రయత్నం చేస్తుంటే అందులో భాగంగానే మనమందరం కూడా మనలందరినీ కూడా
పిరమిడ్ మాస్టర్లుగా తయారు చేసి, మరి ఆయన ఒక్కరి వల్ల అవ్వదు కాబట్టి మనందరినీ కూడా తయారు చేసి మనమందరం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసి మరి పిరమిడ్లు కట్టించి తన ద్వారా ఈ జ్ఞానాన్ని అందరికీ కూడా పంచడానికి ఆయన చేసిన కృషిలో మనం కూడా భాగస్వాములు. దానిలో భాగంగానే మరి మన రాజమండ్రిలో కూడా ఫస్ట్ టైం పిరమిడ్ హౌస్ నిర్మించి మరి మన కల్పనామూర్తి గారు అదే మార్గంలో నడుస్తూ మరి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఆయన మరి మన పిరమిడ్ హౌస్ నిర్మించి దాని ద్వారా మరి ఇక్కడ వశిష్ఠ గౌతమి అనేటువంటి పిరమిడ్ను కూడా స్థాపించి మరి దీంట్లో కూడా ఎంతో అమోఘమైనటువంటి కృషి మరి కల్పనామూర్తి గారు ఇంకా నిరంతరం రాత్రి పగల కూడా ఇదే ధ్యాసతోటి ఉండి మరి ఎంతో కృషి చేసి దీని నిర్మాణానికి కూడా ఎన్నో సంఘాలు ఎంతోమందిని కలిసి ఎన్నో రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసి ఇదే ఊపిరిగా వాళ్ళ మరి ఈ సేవ చేయడం అంటే చాలా అద్భుతమైనటువంటి కృషి అది. ఈ సందర్భంగా మరి వాళ్ళకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఏవైతే మనకి చెప్పి వాళ్ళ చేతలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం కూడా కోఆపరేషన్ చేసి మరి మనం దీంట్లో భాగస్వాములుగా ఉండి మనం కూడా ఆ ప్రయత్నంలో ముందుకెళ్ళి దాన్ని పూర్తి చేయడానికి ఇంకా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సార్. ఓకేనా వీడియో?